This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Prime News. Bulletin la munduga headlines. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తాం, త్వరలోనే వ్యవస్థలను గాడిలో పెడతాం. హైడ్రా నిర్ణయం సరైనదే, ప్రకృతిని కాపాడాల్సిందే. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు, దసరాతో సంబరాలు షురు. మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటించారు. గత పాలకులు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేర్చారని, వీటిని ప్రక్షాళన చేయాలంటే 2-3 ఏళ్లు పడుతుందన్నారు. త్వరలోనే వ్యవస్థలను గాడిలో పెడతామని అన్నారు. బందరు పోర్టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. 3,669 కోట్ల రూపాయలతో పీపీ మోడల్లో ప్రాజెక్టు పూర్తి కావాలని, 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మీరే చూసారు, ఇక్కడే 4 రోడ్లు జంక్షన్లో కుప్పలుగా గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటి గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్నులు డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టించిందంటే, ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వ నియమనాలు నాకు ఆనాటి ప్రభుత్వ నియమనాలు అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థం అవుతాయి. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24%. హైదరాబాద్ లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హైడ్రా ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని అరుణోదయ సాంస్కృతిక సమైక్య విమలక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను, కుంటలను, అడవులను, ప్రకృతిని, అడవులను, కాల్వలను విధ్వంసం చేస్తున్నారని, వాటిని కాపాడుకోవడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మ వాల్ పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరించారు. మహిళలపైన పెరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ స్త్రీలు గౌరవంగా జీవించే హక్కు చాటి చెబుతూ బతుకమ్మ సంబరాలు జరుపుతున్నామన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, హింసలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ప్రకృతిని, మహిళలను కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని, లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకగా ఇవాళ మనం బహుజన బతుకమ్మను జరుపుకుంటాం. అంటే ప్రకృతి పూల, సహజంగా దొరికేటువంటి ప్రకృతి పూలతోటి మనం బతుకమ్మను జరుపుకుంటాం.
అటువంటి బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నది. అంతేకాకుండా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్లోని చెరువులను కుంటలను పరిరక్షిస్తామని చెప్పేసి హైడ్రా ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అదేదైతే ఉందో ఆ చెరువులను కుంటలను పరిరక్షించుకుంటామని చేస్తున్నటువంటి ప్రయత్నం అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కుంటలను అడవులను వాగులను వంకలను కాపాడుకోవడానికి అందులో కాపాడుకునే దిశలో ప్రజల భాగస్వామ్యంతో వీటి పరిరక్షణకు మనమంతా కలిసి పూనుకుందామని మీరంతా కూడా ప్రకటించాలని చెప్పేసి బహుజన బతుకమ్మ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. అదే క్రమంలో ఇవాళ దామగుండాల మీ అందరికీ సుపరిచితమే. గత కొద్ది రోజులుగా నెలలుగా ఇది పెద్ద ఎత్తున ప్రచారం కాబడుతుంది. రాడార్ స్టేషన్ ని అక్కడ పెట్టాలి అని. ఆ రాడార్ స్టేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ధ్వంసం అయిపోయి ఆ ప్రాంతమే కాదు చుట్టుపక్కల ప్రాంతం కూడా రేడియేషన్ తోటి అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడేటువంటి ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రమాదం మన ముందుకొచ్చింది. అందుకనే మేమంతా కోరుకుంటున్నది ఒకటే, మేమే కాదు అనేక ప్రజా సంఘాలు, అక్కడ ఒక జేఏసీ కూడా ఫామ్ అయింది. అందుకనే ఇదంతా బహుజన బతుకమ్మ దామగుండాలకు కూడా చేరుకుంటుంది 6వ తేదీన. అక్కడికి పెద్ద ఎత్తున ప్రకృతి ప్రేమికులు. పెద్దపల్లి జిల్లా గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి సమాజంలో మనమందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని, గాంధీ జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్స్ వెతుక్కోలేదని, న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారని అన్నారు. many issues వస్తాయి, కాలేజ్ ప్రెషర్స్ వస్తాయి. సో బట్ మనం చేసే ఎఫర్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉండేది చూసుకోండి. సో దట్ అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ థాట్ దిస్ విల్ బి యాప్ట్ ఫర్ టుడే సిచ్యువేషన్. సో అందరూ దయచేసి ఆ ఆస్పెక్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో మడికొండ పోలీస్ స్టేషన్లో కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేయాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కంప్లైంట్ దాఖలు చేశారు. కొండా సురేఖపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా గ్రూపులను అడ్డం పెట్టుకుని మంత్రి కొండా సురేఖని, మంత్రి సీతక్కని అనకూడని మాటలు అన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ప్రజలకు ఎంతో మంచి చేశామని, అది ప్రజలకు కూడా తెలుసు అని అన్నారు. చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్కు పంపిణీ, షాదీ ముబారక్ చెక్కు పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు, మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడు వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరాండం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళను అరెస్టు చేసేది, లేకపోతే నాయకుడు వస్తున్నాగానే ముందుగానే అరెస్టు చేసి లాకప్లలో పెట్టేది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. సిపిఐలు కానీ, సిపిఎంఓలు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరాండం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది. ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఇవ్వడం వల్ల కొండా సురేఖ మంత్రివర్యులు తీసుకోవడం జరిగింది. దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులను మేము ఏదో చేస్తున్నట్టు
ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐడి కార్డుల ధరలు పట్టిక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన మెకానిక్ వృత్తి చేస్తున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా పేదలకు 500కి వంట గ్యాస్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పరిమితి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మెకానిక్ అసోసియేషన్ భవనానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేయగా తక్షణమే మంజూరు చేసి భవనాన్ని ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. బైక్ అనేది మీరు మెకానిజం చేసుకునే ముందు, బండి ఇచ్చే ముందు బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసి ఆ ఓనర్తో తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలి. ఎందుకనంటే ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదన్నా జరగడానికి యాక్సిడెంట్లన్నీ జరుగుతూనే ఉంటాయి. మన బైక్ పోయి 2 బైకులు గుద్దుకొని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మనకు బండికి ఇన్సూరెన్స్ ఉంటే సుమారు 10-15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. గుద్దినోడో లేకపోతే చనిపోయినోడో డెడ్ బాడీ తీసుకొచ్చి మన ఇంటి ముందు వేస్తే ఆ బైకే ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితి లేనోడు వాడు రూపాయి ఇయ్యలేడు. ఆర్థిక పరిస్థితి ఉన్నోడు కూడా ఇన్సూరెన్స్ కట్టాడు. మనం సాడుకు పోలీసు వాళ్ళు ఉన్నారని పోలీసు వాళ్ళకి అక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు గంటల కొద్ది ఉంటా అంటారు. నేను చాలా మంది చూస్తా అంటారు రోడ్లు ఎంబడి పెద్ద పెద్ద డీసీఎంలు, టాటా ఏసీలు, మోటార్ సైకిళ్ళు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆడ పోలీసు వాళ్ళు ఆగితే వీడు ఇక్కడ నిల్చొని ఉంటాడు. అది ఎందుకే మరి బండికి కాయిదాలు చేసుకొని ఇన్సూరెన్స్ చేసుకొని రెగ్యులరైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా భావన. అది మెకానిక్స్ మీరు బైక్ ఓనర్లకు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమావేశ హాల్లో గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని సంబంధిత శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశం వైవిధ్యం కలిగిన దేశంగా అనేక జాతులు, మతాలు, కులాలు, సంస్కృతులు సమ్మేళనంతో ఉన్నా కూడా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన వ్యక్తి గాంధీ అన్నారు. గాంధీజీ రచనలు, కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యం కావాలని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండటానికి కారణం ఎందరో మహానీయుల త్యాగ ఫలమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో బతుకమ్మ మొదటి సంబరం ఎంగిలి పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 9 రోజులు ఇంటింటా ఆడబిడ్డల కోలాహలాలు కనబడతాయి. తెలంగాణ జిల్లాలో దసరా మహోత్సవం అతి గొప్పగా చేసుకుంటారు. తీరిక పూలతో ఊరు వాడ కొత్త అందాలతో పులకరించిపోతుంది. పాలమూరు పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్లు మహాసభ అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశంలో ఆయా ప్రాంతాల నుంచి ప్రసిద్ధ కళాకారులను రప్పించి అనేక సంస్కృతి కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు చెప్పారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారని, అలాగే ఒక్కో వాహనంపై ఊరేగుతారన్నారు. ఈ 9 రోజుల పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. కులమతాలకు అతీతంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని వారి కృపా కటాక్ష వీక్షలను పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రత్యేకించి 6,66,66,000 రూపాయలు 666 రూపాయలు 66 పైసలతో అమ్మవారిని వినూత్న రీతిలో అమ్మవారిని అలంకరించనున్నట్లు తెలిపారు. ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు, ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి. అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్రలన్నీ కూడా తిరుమలలో కనిపిస్తాయి.
అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ 10 రోజుల పాటు అమ్మ ఏ వాహనాల్లో అయితే ఊరేగిందో ఆ అన్ని వాహనాలను కలిపి ఒకే రోజుగా కన్నుల పండుగగా ఇక్కడి నుంచి చూస్తే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా మొత్తం అమ్మవారి యొక్క వాహనాలే కనిపిస్తూ ఉంటాయి. పరిసమాప్తి సందర్భంగా విజయ యాత్ర పాలమూరుకే ఒక బ్రాండ్గా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాలమూరులోనే ఈ విజయయాత్ర ఇట్లా చేస్తారు, ఇంకెక్కడా జరగదు అనేటువంటి రీతిలో చేయాలి. అంటే ఒకసారి మనం తిరుమలకు వెళ్తే రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సర కాలం జరిగేటువంటి శోభాయాత్రలన్నీ కూడా తిరుమలలో కనిపిస్తాయి. అదే రీతిలో మనం ఇక్కడ పాలమూరులో ఈ 10 రోజుల పాటు అమ్మ ఏ వాహనాల్లో అయితే ఊరేగిందో ఆ బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా పోండి వచ్చామ్మా. ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా 9 రోజులు నిర్వహించే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జోగులాంబ అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, త్రాగునీటి వసతి, భక్తులకు అవసరమయ్యే అన్నదాన వసతి, ప్రసాదాలు, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సుహాసిని పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక హరికథ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 12వ తేదీన తుంగభద్ర నదిలో హంసవాహనంపై నిర్వహించే తిప్పోత్సవంలో నది హారతి జరుగుతాయని ఈవో తెలిపారు. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపూర్ తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. దసరా నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి అంటే 3వ తేదీ నుంచి ప్రారంభమై 12వ తేదీ ముగుస్తాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు దాదాపు 4 నుంచి 5,000 మంది భక్తులు వస్తారని చెప్పి అంచనాతో కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చలవ పందిర్లు మరియు మంచినీటి వసతి, భక్తులకు అవసరమైనటువంటి ప్రసాదాలు మరియు అన్నదానం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేశాం. ఈ 3వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు సాయంత్రం పూట కార్యక్రమాలు, సుహాసిని కుమారి పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథ భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున 12వ తేదీ జరిగేటువంటి ఈ హంసవాహనంచే తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది, మరి నదిహారతి ఉంటుంది. కావున భక్తులు ఆ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భాగంగా దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.